నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను సిరి. కడపలో జగన్పై మరో బాంబు పేలనుందా? అంటే సునీత కానీ వాళ్ళ అమ్మ సౌభాగ్యమ్మ గారు కానీ ఏపీలో ఎంపీ బరిలోకి దిగబోతున్నారా? సో ఈ అంశాన్ని మనకి ఇంకా క్లుప్తంగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అంకమరావు గారు. నమస్కారం సార్. నమస్తే సిరి గారు. సార్, ఇప్పుడు చూస్తుంటే జగన్మోహన్ రెడ్డి గారికి చాలా ప్రజలలో వ్యతిరేకత ఉంది, అలాగనే కుటుంబ సభ్యుల్లో కూడా వ్యతిరేకత మనం చూస్తూనే ఉన్నాం. ఇదే సమయంలో కడప నుంచి వెళ్ళి సునీత గారు కానీ లేకపోతే వాళ్ళ అమ్మగారైన సౌభాగ్యమ్మ గారు కానీ బరిలో అంటే ఈ ఎంపీ బరిలో దిగే అవకాశం ఉంది అని చెప్పేసి అయితే వార్తలు వస్తున్నాయి. ఇందులో అసలు వాస్తవం ఉందంటారా సార్? వినిపిస్తున్నాయి. గత చాలా రోజుల నుంచి ఇదే మాట వినపడుతుంది, కానీ 99% ఉండకపోవచ్చు అని అయితే నేను భావిస్తున్నాను. కాకపోతే ఏంటంటే వాడు చాలా కృతనిశ్చయంతో కనపడతా ఉంది. అటు సునీత గారు కావచ్చు, లేకపోతే షర్మిల గారు కావచ్చు. ఎట్టి పరిస్థితుల్లో కూడా జగన్మోహన్ రెడ్డి గారు అధికారంలో రాకూడదు, కడపలో ముఖ్యంగా అవినాష్ రెడ్డి గారు గెలవకూడదనే దృఢ సంకల్పంతో వాళ్ళు మాట్లాడుతున్నామన్నారు. వాళ్ళు చెబుతున్నారు కూడా బహిరంగంగా, అందుట్లో ఏం దాచుకోవట్లేదు. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకొని రేపు పొద్దున అవినాష్ రెడ్డి గారికి కడప నుంచి లోక్సభకు పోటీ చేసే అవకాశం జగన్మోహన్ రెడ్డి గారికి ఇస్తారు. కాబట్టి ఆయన ఓడించాలనే దృక్పథంతో వాళ్ళు ముందుకెళ్తున్నారు. కాబట్టి స్వతంత్రంగా పోటీ చేస్తారనే అభిప్రాయం చాలామంది వ్యక్తం చేస్తున్నారు, ఏ పార్టీతో కలవకుండా. ఒకవేళ అలా చేస్తే మాత్రం నిస్సందేహంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లోనే కడప లోక్సభ స్థానం తెలుగుదేశం పార్టీ జనసేన కైవసం చేసుకుంటుందని భావిస్తున్నారు. ఆమె కనుక బరిలో నిలబడితే మాత్రం ఘోరాతి ఘోరంగా ఓడిపోతారు. అంటే ఇప్పుడు మీరు చెప్తున్నట్టే సార్, ఇండిపెండెంట్ అన్నారు కదా, కానీ ఇక్కడ ఏంటంటే టీడీపీ నుంచి వెళ్ళి పోటీ చేస్తారు. టీడీపీలో అక్కడ నుంచి టీడీపీ ఎంపీగా ఇప్పుడు ఈ సౌభాగ్యమ్మ పేరు వస్తుందని చెప్పేసి వార్తలు వస్తున్నాయి. అందులో వాస్తవం లేదంటారా సార్? ఉండకపోవచ్చు అని నేను భావిస్తున్నాను. ఎందుకంటే ఒక పార్టీతో కలిసి ప్రయాణం చేస్తారని అయితే నేను భావించట్లేదు. వాళ్ళ ధ్యేయం ఏంటంటే అవినాష్ రెడ్డి గారు తిరిగి లోక్సభ సభ్యుడిగా గెలవకూడదనే ఉద్దేశంతో ఇది ఊహాగానాలు వినపడతా ఉన్నాయి. ఎంతవరకు వాస్తవ రూపేణ దానితో చెప్పడానికి వీల్లేదు. వాళ్ళకున్న మొన్న అమ్మాయి మాటలు బట్టి, సునీత గారి మాటలు బట్టి వ్యక్తమవుతుంది అంటే చాలా బలంగా ఉన్నారు. బహిరంగంగా చెప్పింది కదా మొన్న ప్రెస్ మీట్లో మా అన్నయ్యకి జగన్మోహన్ రెడ్డి గారికి మీరు ఓట్లు వేయద్దు ఆ పార్టీకి అని చెప్పని అంత విస్పష్టంగా వాడు ప్రకటించిన తర్వాత అదే ప్రణాళికతోటి ముందుకెళ్తారని అయితే నేను భావిస్తున్నాను. అంటే ఇప్పుడు గెలిచే అవకాశాలు ఉన్నాయంటారా సార్? ఎందుకంటే ఇప్పుడు కడప అనేది ఆమె కనుక ఒక పార్టీ తరఫున పోటీ చేయడం అయితే నిస్సందేహంగా గెలుస్తారు ఇవాళ సౌభాగ్యంగా. ఎందుకంటే కడప అనేది వైఎస్ఆర్కి ఒక కంచుకోట లాంటిది కదా సార్. మరి వాళ్ళు అలా మలుచుకున్నారు, అవకాశాలు అలా వచ్చినాయి. అది రాజశేఖర రెడ్డి గారి యొక్క చాణక్యం, ఆయనకున్న ప్రజాదరణ అన్నీ కలిసి వచ్చి అది కంచుకోటగా మారింది. కానీ ఈయనకి అదే రాజశేఖర రెడ్డి గారి అబ్బాయిగా ఈయనకి అది అంతకంటే ఎక్కువగానే ప్రజాదరణ చూపించారు. కానీ దాన్ని నిలుపుకోవడంలో ఈయన విఫలమయ్యారు. అందువల్ల ఈ పరిస్థితి నిస్సందేహంగా విఫలమయ్యారు, దాంట్లో అనుమానం ఏం లేదు. అంటే వివేకానంద రెడ్డి గారి హత్య తర్వాతనే ఇప్పుడు ఇంత వ్యతిరేకత వచ్చిందని. వివేకానంద రెడ్డి గారు చనిపోయినప్పుడు భావన ఒక రకంగా ఉన్నా, స్థానికులకు తెలిసినా కూడా మిగిలిన వాళ్ళందరూ వేరే రకంగా ఊహించుకున్నారు. ఇప్పుడు ఏంటంటే వివేకానంద రెడ్డి గారి హత్య అనేది కుటుంబ సభ్యుల మధ్య జరిగింది, వాళ్ళనే కాపాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారు అనే అభిప్రాయంతో ప్రజలందరూ ఉన్నారు. కాబట్టి దాని పర్యవసానమే ఇప్పుడు ఆయన ఓటమికి కారణం కాబోతుంది. ఆ రోజు ఏ ఉదంతం అయితే ఆయన గెలుపుకి కారణమైందో, ఈరోజు అదే ఉదంతం, అదే సంఘటన, అదే వ్యక్తి ద్వారా ఈరోజు ఆయనకు వ్యతిరేకత రాబోతుంది, ఓటమి ఎదుర్కోబోతున్నారు. అంటే ఇక్కడ చూస్తున్నట్టయితే సార్, ఒక సైడ్ నుంచి వెళ్ళి టీడీపీ నుంచి వెళ్ళి పోటీ చేస్తారని వార్తలు వస్తున్నాయి. ఇంకో సైడ్ నుంచి వెళ్ళి ఏంటంటే మన కాంగ్రెస్ ఉంది కదా సార్, కాంగ్రెస్ పార్టీ నుంచి కూడా పోటీ చేస్తారని మీరు అంటున్నారేమో ఇండిపెండెంట్ అని. అంటే ఈ ఇండిపెండెంట్గా గెలిస్తే అంటే అంత బలంగా వాళ్ళు ముందుకెళ్ళగలుగుతారంటారా? అక్కడ వాళ్ళ ఉద్దేశం గెలుపోవటంల కంటే కూడా అవినాష్ రెడ్డి గారిని ఓడించాలనే సంకల్పం. కాబట్టి మీరు అన్నట్టు కాంగ్రెస్ పార్టీ తరఫున స్వతంత్రంగానూ పోటీ చేయడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి అయితే నేను భావిస్తున్నాను. ఎందుకంటే షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలుగా ఉన్నారు కాబట్టి, వాళ్ళ తండ్రి గారు కూడా సుదీర్ఘకాలం కాంగ్రెస్ పార్టీలోనే ఉన్నారు కాబట్టి, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు పార్టీ పెట్టిన కొత్తలో రాలేదు కదా, తల్లిగారి మీద కూడా ఆయన పోటీ చేయడం కూడా జరిగింది కదా. కాబట్టి అవన్నీ దృష్టిలో పెట్టుకొని వాళ్ళు స్వతంత్రంగానా లేదా కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేస్తారని అయితే నేను భావిస్తున్నాను. అంతిమంగా వాళ్ళ లక్ష్యం ఏంటంటే తిరిగి జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకూడదు, తన తండ్రిని ఎవరైతే హత్య చేశారో వాళ్ళందరికీ శిక్షలు పడాలా. ఆ హత్య చేసిన వాళ్ళు అవినాష్ రెడ్డి గారి ప్రమేయం ఉంది, భాస్కర్ రెడ్డి గారి ప్రమేయం ఉంది. అలాగే జగన్మోహన్ రెడ్డి గారికి, భారతిరెడ్డి గారికి కూడా తెలిసి జరిగిందనేది ఇప్పుడు వాళ్ళు బలంగా నమ్ముతున్నారు. కాబట్టి వీళ్ళందరికీ శిక్షలు పడాలని వాళ్ళు కోరుకుంటున్నారు.
అంటే ఇప్పుడు చూస్తుంటే సార్ అక్కడ నుంచి వెళ్ళి పోటీ చేస్తే ఇంత పెద్ద పార్టీలు ఉన్నాయి, వాళ్ళు గెలుస్తారంటారా? ఇంకొకటి ఏంటంటే ప్రాణహాని లేదంటారా మరి వాళ్ళకి? ఎందుకంటే జగన్కి వ్యతిరేకంగా వెళ్తే మరి వాళ్ళ ప్రాణహాని ఉంటుందని చెప్పేసి గతంలో మనం చూసాం. సో మరి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి ఏమంటారు సార్? అంటే వీళ్ళ వరకు ప్రాణహాని ఉండదని నేను అనుకుంటున్నాను. కాబట్టి రేపొద్దున వీళ్ళు ఇంకా బలంగా ప్రజల్లోకి తీసుకెళ్లేదాన్ని బట్టి జగన్మోహన్ రెడ్డి గారి ఓటమి ఆధారపడి ఉంటుంది. అంటే సానుభూతి ఓట్లు మాత్రమే పడే అవకాశం ఉందా సార్, లేకపోతే అసలు ఎలా చూడాలి దీన్ని? ఇప్పుడు గతంలో జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారన్న సంకల్పంతో ఆశతోటి ఓట్లేశారు. అలాగే వివేకానంద రెడ్డి గారి హత్య అనేది వాళ్ళకి ఎంతో కొంత సానుభూతి తోడ్పాటైంది. అలాగే కోడికత్తి నాటకం కూడా వాళ్ళకి కలిసి వచ్చిన అంశం. ఇప్పుడు అవన్నీ మారిపోతున్నాయి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత, వివేకానంద రెడ్డి గారి హత్యకు సంబంధించి ఈయన ప్రమేయం ఉందని చెప్పి ప్రజలుగా బలంగా నమ్మటం వల్ల ఇక్కడ కడప స్థానాలే కాదు ఆంధ్ర రాష్ట్రంలో కూడా భారీ వ్యతిరేకత మూటగట్టుకున్నారు. ఆయన పరిపాలన పరంగా గొప్పగా లేదు. మరి కుటుంబ పరంగా చూసుకుంటా ఉంటే రాజశేఖర రెడ్డి గారి మనుషులందరూ వాళ్ళ యొక్క ఆయనతో పాటు అనుచరగణం కూడా ఈరోజు ఒక్కొక్కళ్ళు దూరం అయిపోతూ ఉన్నారు ఆ పార్టీలో. కాబట్టి వాళ్ళు చెప్పుకోవడానికి ఏమీ లేదు కదా. అది దాన్ని దృష్టిలో పెట్టుకొని ఈరోజు బలంగా వ్యతిరేకత అనేది చాలా స్పష్టంగా కనపడతా ఉంది. కేవలం ఒక జగన్మోహన్ రెడ్డి గారి స్వయంకృత అపరాధం వల్లనే ఈ రోజు ఇలాంటి సంఘటనలు ఆయన ఎదుర్కోబోతున్నారు అనుకోవచ్చా సార్? నిస్సందేహంగానండి. అంటే ఇప్పుడు ఇక్కడ రాజకీయంగా అంటే వివేకానంద రెడ్డి గారి హత్య రాజకీయంగా హత్య అని చెప్పేసి వాళ్ళు చెప్తున్నారు. అండ్ ఇప్పుడు ఇక్కడ ఎలాంటి అభివృద్ధి లేదు కాబట్టి ఇప్పుడు ఇంత వ్యతిరేకత వచ్చింది, కుటుంబం నుంచి ఆయనకి పోటీగా వీళ్ళు నిలబడుతున్నారు అని చెప్పేసి అనుకోవాలి. ఇప్పుడు వీధి తిరుగుతూ తన కుటుంబానికి, తనకి, పార్టీకి, రాష్ట్రానికి చేసిన ద్రోహాన్ని గురించి షర్మిల గారు చెప్తా ఉన్నారు. అవును సార్, చాలా స్పష్టంగా చెబుతున్నారు. ప్రత్యేక హోదా అంశాన్ని తీసుకొస్తున్నారు, పోలవరం అంశాన్ని తీసుకొస్తున్నారు, వివేకానంద రెడ్డి గారి హత్య ఉదంతాన్ని తీసుకొస్తున్నారు, అభివృద్ధి గురించి మాట్లాడుతున్నారు, విధ్వంసకర పాలన సాగుతుందని చెప్పని ఆమె ఎండగడుతూ ఉంది. రెండవ పక్కన నా తండ్రి హత్య చేసిన వాళ్ళందరినీ హంతకులను పక్కన పెట్టి నువ్వు దుష్టం అని చెప్పని మాట్లాడుతూ ఉన్నావు. ప్రతిపక్షాల గురించి రాజకీయంగా నువ్వేమన్నా మాట్లాడుకో, దుష్టుల్ని నీ పక్కన ఎలా పెట్టుకుంటున్నావు అన్నా, ఆ దుష్టుల్ని నువ్వు శిక్షలు ఎందుకు వేయించట్లేదు అన్న అని చెప్పని సూటిగానే ప్రశ్నిస్తుంది ఆ అమ్మాయి. ఎందుకు మరి ఆన్సర్ చెప్పలేకపోతున్నారు? ఉంటే కదా ఆన్సర్ చెప్పడానికి, ఆయన దగ్గర సమాధానం ఉంటే కదా చెప్పడానికి. లేదు కాబట్టి అన్ని వీళ్ళు వాళ్ళ వాళ్ళపై చూపిస్తున్నాయి కాబట్టి ఆ సంఘటనకి వీళ్ళు కూడా ఎంతో కొంత బాధ్యులని చెప్పి వాళ్ళందరూ భావిస్తున్నారు కాబట్టి ప్రజలు ఈరోజు తిరుగుబాటు మొదలుపెట్టారు. ఎందుకంటే వాళ్ళు ఏదైనా బరాయిస్తారు కానీ నమ్మక ద్రోహాన్ని మాత్రం బరాయించలేరు. ఇప్పుడు వాళ్ళు ఏదో నమ్మకం, జగన్మోహన్ రెడ్డి గారు ఏదో చేస్తారని విపరీతమైన నమ్మకంతో వాళ్ళు గెలిపించిన తర్వాత వాళ్ళ నమ్మకానికి వ్యతిరేకంగా పాలన సాగించలేదని చెప్పి స్పష్టంగా వాళ్ళకి అర్థమైపోయింది కాబట్టి ఇప్పుడు వాళ్ళు తిరుగుబాటు చేస్తున్నారు. ఓడించడానికి వాళ్ళు కంకణబద్ధులై ఉన్నారు. అది రాష్ట్ర వ్యాప్తంగా దావానంలా వ్యాపించింది. దాంట్లో దానం అయిపోవాల్సిందే తప్ప బయటకు వచ్చే పరిస్థితి అయితే కనపట్టలేదు వైఎస్ఆర్సీపీ పార్టీ వాళ్ళకి. రైట్ సార్. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్ యూ.